వాస్తవం. ఇది ఒక అంశం. దీన్ని పక్కన పెడితే అసలు విషయం ఏంటంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉంది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి. నిజంగా అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారత్ పై దాడులకు ప్రేరేపించడమే కాకుండా మన దేశానికి వార్నింగ్లు ఇస్తున్నారు. సింధు నదిలో నీళ్లు పారకుంటే భారతీయుల రక్తం పారుతుందని ఒకడంటే మరొకడు అసలు అంటే వీళ్ళ దేశం ఏ స్థాయిలో మన మీద ఆ విషయం ఎట్లా చిమ్ముతున్నారో ఎట్లా కక్కుతున్నారో మనకు వీళ్ళ వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు, చేతగాని మాటలు మాట్లాడుతూ అంటే ఉల్టా చోర్ బద్మాష్ అన్నట్టుగా ఉంది వీళ్ళ వ్యవహారం అంతా. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ ఎప్పుడైతే రద్దు చేసుకుందో అది ఊహించని పరిణామం. నిజంగా అసలు ఆ పాకిస్తాన్ సింధు నది జలాలు ఆపుతారు, ఇదంతా ఈ పెద్ద వ్యవహారం ఉంటుందని, దౌత్య యుద్ధం ఈ స్థాయిలో ఉంటుందని ఎవడు పాకిస్తాన్ పాలకులు ఎవడు ఊహించుంటారు. బహుశా ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ అంటే కేవలం దౌత్య యుద్ధానికే దడుచుకుంటున్నారు. ఇక్కడ అల్లకల్లోలం అవుతున్నారు, అతలాకుతలం అవుతున్నారు. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ మంత్రులు వరుసగా ఒక రకమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా హనీఫ్ అబ్బాసీ ఘాటుగా రియాక్ట్ అవుతున్నాడు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాకిస్తాన్ కు నీటి సరఫరా నిలిపేయడానికి భారతదేశం ధైర్యం చేసి అప్పుడు భారత్ పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధం కావాలంటున్నాడు. ఇక పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు కేవలం ప్రదర్శన కోసమే కాదు, మేమేదో దీన్ని ఎక్స్పోజ్ చేయడం కాదు, రెచ్చగొడితే దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ బెదిరిస్తున్నాడు. పాకిస్తాన్ ఆయుధాగారంలోని మొత్తం ఘోరీ, షాహీన్, గజనవి, క్షిపణుల వంటి దాదాపు ఇవన్నీ కూడా అణ్వాయుధాలను కేవలం భారత్ కోసం మాత్రమే దాచుంచామని చేస్తున్న వ్యాఖ్యలకు నిజంగా ఏ రకంగా రెచ్చగొడుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అవి దేశంలో ఎక్కడున్నాయో ఎవరికి తెలియదని, కానీ ఆ అణ్వాయుధాలన్నీ కూడా భారత్ ను టార్గెట్ చేసి ఉన్నాయంటున్నాడు. అవసరం అనుకుంటే అస్సాం దాటి కూడా వస్తాయి, ఎక్కడికైనా మా ఫిక్స్ చేసి పెట్టాను టార్గెట్లు అంటున్నాడు. సో ఆ రకంగా బెదిరింపు ధోరణికి దిగుతున్నారు. సో అంటే రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. రక్షణ మంత్రి ఒకటి మాట్లాడతాడు, ఉప ప్రధాని విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి ఉప ప్రధాని ఒకటి మాట్లాడతాడు, ఈ రైల్వే మంత్రి ఒకటి మాట్లాడతాడు, లేదా మాజీ పార్లమెంటరీ వాడొక మాట మాట్లాడతాడు. అంటే ఇవన్నీ కూడా భారత్ ను అంటే భయపెట్టి ఇవ్వాలి, మా దగ్గర అణ్వాయుధాల బూచి చూపి భారత్ ను భయపెట్టియాలని చూస్తున్నారు. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. నిజంగా వాణిజ్య సంబంధాలు తెంచుకుంటే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో కూడా భారత్ కు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందనే పరిస్థితి వాళ్ళే ఉల్టా చెప్తున్నారు. పాకిస్తాన్ కు మా గగనతలాన్ని మూసేసాం, మీ విమానాలకు ఇప్పుడు ఆ గగనతలం మూసేయడం వల్ల 2-3 రోజులనే భారత్ తీవ్ర గందరగోళం ఉంది, ఇంకో 10 రోజులు ఇట్లే ఉంటే భారతదేశంలో విమాన సంస్థలు దివాలా తీస్తున్నాయంటూ ఉల్టా చెప్తున్నారు. మనకు ఒకవేళ వాడి గగనతలం ఉపయోగించకుండా మనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. నిజంగా వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆ బొమ్మలు, ఆట వస్తువులు లేక ఇలాంటి కొన్ని ట్రేడ్ బంద్ చేసుకున్నాం, అవన్నీ మనకు రాకుండా మనకు పెద్ద పరకపడేది ఏం లేదు. మనకు ఉన్నటువంటి ఉత్పాదక సామర్థ్యం మనకుంది, వాళ్ళ దగ్గర నుంచి ఉత్పత్తి చేసుకునే వస్తువులు కూడా మనకు, దిగుమతి చేసుకునే వస్తువులు కూడా మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ భద్రతా వైఫల్యాలను అంగీకరించడానికి బదులుగా పాకిస్తాన్ నిందలు మోపుతుంటూ తిరిగి బుకాయిస్తున్నారు. వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని ఢిల్లీ నిర్ణయించుకుంటే తర్వాత జరిగే పరిణామాలను కూడా ఎదుర్కొనేందుకు ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు. వాస్తవంగా అణ్వాయుధాలకు సంబంధించి భారత్ శక్తియుక్తులంటే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. నిజంగా 1974లో స్కైలింగ్ బుద్ధ పేరిట మనం అణుపరీక్షలు నిర్వహించాం. అప్పటి నుంచే పాకిస్తాన్ కూడా అణ్వస్త్రాలు సమకూర్చుకునే పనులు నిమగ్నమైంది. 1998 మే 11, 13 తేదీలో మనం ప్రోక్రాన్ 2 అణుపరీక్షలు నిర్వహించిన తర్వాత 2 వారాలకే వాళ్ళు చాగై 1 పేరిట పాకిస్తాన్ కూడా ఫస్ట్ టైం అణుపరీక్షలు నిర్వహించుకుంది. ఎందుకంటే మనం అణ్వాయుధాలు సిద్ధం చేసుకున్నామంటే టార్గెట్ వాళ్ళే అని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు గత 30 ఏళ్లుగా దేశంలో అశాంతి, అల్లకల్లోలం భారతదేశంతో ఆడుకుంటున్నారు ఈ వెరవలు. సో ఆ రకంగా వాళ్ళకి అర్థమై వాళ్ళు కూడా అణ్వాయుధాలు చైనా సహకారంతో లేక ఇతరుల సహకారంతో తయారు చేసుకున్నారు. శాంతియుతంగా దేశంగా ముద్రపడిన మనం మాత్రం ముందుగా అణుదాడి చేయబోమని నేను మీకు మీరు అడిగిన ప్రశ్నకు తొలి సమాధానం ఇదే చెప్పాను. నో ఫస్ట్ యూజ్ అని చెప్పాను మనం. అయితే 2019 ఆగస్టులో రక్షణ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రాజ్నాథ్ సింగ్. ఇప్పటి వరకు అయితే ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమనేది మా కాన్సెప్ట్. కానీ ఇప్పటికే ఒకసారి గమనిస్తే కనుక ఇజ్రాయెల్ నుంచి ముసాద్ సపోర్ట్ దొరుకుతోంది, ఇజ్రాయెల్ కూడా సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్తోంది. అది లేకపోయినా కూడా భారత్ అన్ని రకాలుగా స్టేబుల్ గా ఉంది, పాకిస్తాన్ ఢీకొనడం కోసం సిద్ధంగా ఉంది. అమెరికా కూడా సపోర్ట్ ఇస్తానని చెప్తోంది. అమెరికా FBI డిపార్ట్మెంట్ కూడా అన్ని రకాల సహాయ సహకారం అందిస్తామని చెప్తోంది, ఇంటెలిజెన్స్ విభాగం చెప్తోంది. ఇలా రష్యా కూడా ఒకవైపుగా సపోర్ట్ ఇస్తానని చెప్తోంది. ఈ రకంగా వివిధ దేశాల నుంచి భారత్కి సపోర్ట్ వస్తున్నది ఒకే ఎత్తు అయితే ఇండియా కూడా ఫుల్లీ స్టేబుల్గా ఉంది. వీళ్ళ సపోర్ట్ కంపల్సరీగా కావాలనేది ఏం లేదు, కానీ వీళ్ళు సపోర్ట్ ఇస్తానని చెప్తున్నారు. పైపెచ్చు టెర్రరిజాన్ని అంతం చేయడానికి భారత్తోనే సాధ్యం అవుతోంది అనే మాట కూడా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ఈ పాకిస్తాన్ వెర్రి కుక్కలు, పిచ్చి కుక్కలు, ఈ నీచ్ కమిన్ కుత్తేలు ఇంకా ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడడాన్ని
ఎలా సాహసిస్తున్నారు, ఎలా ధైర్యంగా ఉంటున్నారో అసలు అర్థం కావడం లేదు. వీళ్ళేం సైకలాజికల్గా వార్ఫేర్కి తెరలేపుతున్నారా? కావాలనే భారత్ తమపైన దాడి చేయాలి, భారత్ దాడి చేస్తేనే మేము ప్రపంచ దేశాల నుంచి కొంత మద్దతు కూడా కట్టుకుంటాము, మళ్ళీ గతంలో మాదిరిగా నీళ్ళు ఆపితే చీటికి మాటికి ప్రపంచ బ్యాంకు దగ్గర ఉన్నట్టుగా, యునైటెడ్ నేషన్స్ దగ్గర ఉన్నట్టుగా చీటికి మాటికి మా పైన ఏదో భారత్ చేస్తున్న రకంగా క్రియేట్ చేసేటువంటి ఉద్దేశంగా చూడాలా ఇది? వీళ్ళ వ్యాఖ్యలు ఎలా చూడాలి? వాస్తవానికి నేను అదే చెప్తున్నాను, ఒక శత్రువు ఎదుటి అపోనెంట్ ను దెబ్బతీయాలంటే వాస్తవంగా ఇట్స్ మైండ్ గేమ్. మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలంటే ఇలాంటి బుకాయింపు మాటలు, ఇలాంటి దుందుడుకు మాటలు మాట్లాడడం చాలా సహజం. అది ప్రతి చోట ఉండే విషయం. అది అంటే పాకిస్తాన్ కయ్యానికి కాల్దువి అనుభవంలను ఇండియా మీద వేసేలోపే ఇండియా కూడా అణ్వాయుధాలతో దాడి చేసే అవకాశం ఉంటే కనుక నిజంగా భవిష్యత్తులో ఏం జరగబోతుందంటే కనుక పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుంది. ఒకవేళ మనమే మొదట ప్రయోగించాలనుకుంటే కనుక అంతదాకా వస్తే. నేను మీకు చెప్పాను ఇందాక మనం ఏ సందర్భాల్లో అణుపరీక్షలు చేశామనేది. పోఖ్రాన్ 1, పోఖ్రాన్ 2, వాజ్పేయి హయాం నుంచి మనం ఈ పరీక్షలన్నీ కూడా చేస్తున్నాం. సో ఆ రకంగా మన దగ్గర అణ్వాయుధాల సంఖ్య వాస్తవానికి ఇలాంటి డిఫెన్స్ సీక్రెట్స్ మనం బాహాటంగా మన ప్రభుత్వం చెప్పుకున్నప్పటికీ కూడా, అంటే వాస్తవానికి మన దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. 180 పైగా అణ్వాయుధాలు మనం సిద్ధం చేసుకున్నాం. వాస్తవానికి పాకిస్తాన్ మనతో సమానంగా, మనతో పోటీగా 170 అణ్వాయుధాలు చేసుకుంది. మనం వాళ్ళకంటే కొంతవరకు 174 వరకు మాత్రమే ఉండగలిగింది కొన్ని రోజుల క్రితం. కానీ మనం ఇప్పుడు తిరిగి వాటిని వార్ హెడ్లను పెంచుకోగలిగాం. అణు వార్ హెడ్స్ అంటారు. మనం మిసైల్స్, క్షిపణులు మోసుకుపోయి అణు వార్ హెడ్స్ ని మనం ఎక్కువగా మళ్ళీ ఇప్పుడు తయారు చేసుకున్నాం కాలక్రమేణా. కానీ పాకిస్తాన్ 170కి ఆగిపోయింది. వాళ్ళకంటే మనం 10 వార్ హెడ్లు ఎక్కువగా కలిగి ఉన్న అణ్వాయుధాలని. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళకున్న దౌర్భాగ్యం, దరిద్రం దృష్ట్యా వాళ్ళు ఇంకా దాన్ని పెద్దగా ముందంజలో వేయలేకపోయారు. ఆ రకంగా మన అణు వార్ హెడ్ల సంఖ్య 180 దాకా ఉంది. మన దగ్గర యురేనియం ఉంది, దాన్ని HUU అంటారు. అలాగే ఆయుధ గ్రేడ్ ప్లూటోనియం ఉత్పత్తి చేయగల అతి కొద్ది దేశాలు ఇండియా కూడా ఒకటి. అంటే ఈ HUను జలాంతర్గాములో ఉపయోగిస్తారు. అంటే నీకు ఒక చెప్తాను, 2023లో ఒక అంతర్జాతీయ ప్యానెల్ ఇండియా దగ్గర అణ్వాయుధాల తయారీ కోసం దాదాపు 680 కిలోల ప్లూటోనియం అందుబాటులో ఉన్నట్టుగా అంచనా వేసింది. అంటే దీంతో సుమారు ఇంకా మనం అవసరమైతే ఇంకొక 200 పైగా అణ్వాయుధాలను తయారు చేసుకోవచ్చు. భూమి, గాలి, నీటి ద్వారా అణుదాడులు చేయగల సామర్థ్యం ఇండియాకు ఉంది. ఇండియా వద్ద అగ్నిసురుస్ ఉంది, అణుబాంబు క్షిపణులతో పాటు అణుబాంబులను వేయగల మిరాజ్ ఫైటర్స్ ఉన్నాయి, జెట్స్ ఉన్నాయి. భారతదేశం సముద్రం నుంచి అణుదాడులు చేయగల జలాంతర్గాములు కూడా అభివృద్ధి చేసింది. సో ఆ రకంగా పాకిస్తాన్ తో పోల్చుకుంటే ఎక్కడ అసలు వాడు బాంబు దాడులు మొదలు పెట్టాడంటే వాడికంటే ముందే, వాడు ఓపెన్ చేయకంటే ముందే మనం అక్కడ స్మాష్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఆ రకంగా ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాల్లో 9 దేశాలు మాత్రమే ఉన్నాయి. దాంట్లో అఫ్కోర్స్ పాకిస్తాన్ కూడా ఒకటి. మనము సో ఆ రకంగా పాకిస్తాన్ తో పోల్చుకుంటే మనం చాలా ఎక్కువ సంఖ్యలో ఈ అణ్వాయుధాలను కలిగి ఉన్నాం. సో ఆ రకంగా ఒకే న్యూక్లియర్ వార్ కనుక వస్తే ఏకంగా మరి భారత్ కనుక తొలుత స్పందించాలనుకుంటే ఇక పాకిస్తాన్ నామరూపాలు లేకుండా ఉంటుంది. ఒకవేళ అంటే నేను ఈ డీటెయిల్స్ అని ఎందుకు చెప్తున్నాను, డిఫెన్స్ సంబంధించిన వివరాలు ఎందుకు చెప్తున్నానంటే పాకిస్తాన్ అణుబాంబు హెచ్చరికలు జారీ చేస్తుంటే ఇక్కడ ఎవరు చేతులు ముట్టుకొని కూర్చోట్లేదు. భారత్ వైపు నుంచి ఇప్పటికే అన్ని రకాల సంకేతాలు వెళ్తున్నాయి. కేవలం వాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఈ అణుదాడులకు సంబంధించిన హెచ్చరికలు చేస్తున్నప్పటికి కూడా మనం ఏం ఖాళీగా కూర్చోలేదు. వాడి ఊకదంపుడు మాటలకు, బెదిరింపులకు లొంగేది లేదంటూ మనం ఇప్పటికే హెచ్చరికలు పంపిన పరిస్థితి కనబడతాం. సో ఆ రకంగా అణ్వాయుధానికి వస్తే కనుక, న్యూక్లియర్ వార్కి వస్తే కనుక అంత దాకా రాదు పరిస్థితి. ఆ లోపే భారత్ ఎంత బుద్ధి చెప్పాలో ఏం సమాధానం చెప్తుంది. కానీ పాకిస్తాన్ బెదిరింపు ధోరణికి ఇది ఒక నిదర్శనంగా వ్యాఖ్యలు మాట్లాడడం గల కారణం సింధు జలాల ఒప్పందం రద్దు చేయడంతో సింధు జలాల నుంచి ఎటువంటి నీరు వెళ్ళడం లేదు కాబట్టి వారు అల్లాడిపోతున్నారు, కక్కావికలం అవుతున్నారు, విలవిల్లాడుతున్నారు. వారికి కనీసం తినడానికి తిండి దొరకడం లేదు. అక్కడ పంటలు పండించుకోవడం కోసం కొంత పంటలపైన కూడా ఎఫెక్ట్